ఇక్కడ క్వశ్చన్ చూడు. ఇక్కడ ఇఫ్ f of x is equal to 4x minus 1, g of x is equal to x square plus 2, then find the g circle of f of x and g circle of f of a plus 1 by 4. Third one, f circle of f of x అన్నమాట. f circle of f of x మూడు వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే, మనకి ఎన్ని ఫంక్షన్స్ ఇచ్చాడు? 2 ఫంక్షన్స్ ఇచ్చాడు కదా. ఓకే, సో therefore given functions are ఏమి ఇచ్చాడు రాసుకుందాం. f of x is equal to 4x minus 1 ఒక ఫంక్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ g of x వాల్యూ ఎంత? g of x ఫంక్షన్ ఎంత? x square plus 2. మనం ఫస్ట్ వన్ కనుక్కుందాం. ఫస్ట్ వన్ f of x ఇచ్చాడు, నెక్స్ట్ g of x ఇచ్చాడు కదా, రైట్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ఇది g సర్కిల్ f of x కనుక్కోవాలి. g సర్కిల్ f of x కనుక్కోవాలి. g సర్కిల్ f of x అంటే ఎంత? ఇక్కడ x ఉంది కాబట్టి g of f of x కదా, ఇదేనా ఫార్ములా. g of f of x అంటే ఎంత? g of x అంత g of f of x అని అర్థం. ఓకే, రైట్. ఇక్కడ g రాసుకుందాము. కానీ f of x అంటే ఎంత? f of x అంటే ఎంత? సబ్స్టిట్యూట్ చేసుకో. మొత్తం టోటల్ f of x ఎంత? 4x minus 1. ఓకేనా, 4x minus 1 కదా. మరి g of 4x minus 1 ఎంత? g of 4x minus 1 కావాలంటే g of x వాల్యూ తీయాలి, అంతేనా. సో దానికి ఇక్కడ నేను రాస్తా చూడు. g of x is equal to మనకి x square plus 2 అయితే g of 1 వాల్యూ కావాలంటే x వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. g of 2 కావాలంటే ఎంత? x ప్లస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, అంతేనా. నెక్స్ట్ g of మనకి 4x minus 1 కావాలి. అప్పుడు ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి? మనం x ఉన్న ప్లేస్లో మనం 4x minus 1 ప్రతిక్షేపించుకోవాలి మనం, ఓకేనా. g of x is equal to x square plus 2 కాబట్టి g of 1 కావాలంటే x ఉన్న చోట మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. g of 2 కావాలంటే x ఉన్న చోట మనం 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మనకి g of 4x minus 1 కావాలి కాబట్టి మనం ఏం చేయాలి? x ఉన్న ప్లేస్లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? మనం 4x minus 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎంత అది? 4x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2, అంతేనా. g of 4x minus 1 ఎంత? x వాల్యూ ఎంత? 4x minus 1 కాబట్టి 4x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 అనమాట. అంటే ఇది 4x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే రైట్ అనేది అంతా 16x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 8x ప్లస్ 2, అంతేనా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, నెక్స్ట్ అంటే ఇది 16x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3. g సర్కిల్ f of x is equal to ఇది, ఓకేనా. ఇక్కడ ఏమంటారు చెప్పు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్ కూడా g సర్కిల్ f of a plus 1 by 4 అడుగుతున్నారు కదా, a plus 1 by 4 అడుగుతున్నారు కదా, అంతేనా. g సర్కిల్ f of a plus 1 by 4. డైరెక్ట్గా g సర్కిల్ f of x కనుక్కున్నాం. ఇక్కడ g సర్కిల్ f of x వాల్యూ అంతా ఇది. కానీ ఇప్పుడు ఏం చేస్తాం? g సర్కిల్ f of x అంటే ఎంత? g సర్కిల్ f of x వాల్యూ కావాలంటే మనకి g సర్కిల్ ఆఫ్ f of x వాల్యూ తెలుసా? ఇది g సర్కిల్ f of x వాల్యూ తెలుసా? ఎంత ఇది? 16x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోద్ది కదా. మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చినా సరిపోద్ది. మళ్ళీ ఈ విధంగా ఎలా చేసినా అలా చేసినా సరిపోద్ది, అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ అయిపోయింది కదా, ఓకేనా. g సర్కిల్ f of x is equal 16x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3 అనే అంశం వచ్చింది కాబట్టి మనకి g సర్కిల్ f of a ప్లస్ 1 by 4 కావాలి కాబట్టి g సర్కిల్ f of x ఎంత? 16x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 1 ప్లస్ 3. సో దాని మనకి ఏం కావాలి? g సర్కిల్ ఆఫ్ f of a ప్లస్ 1 by 4 వాల్యూ కావాలి కాబట్టి మనకి x ఉన్న చోట ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? మనం ఇక్కడ a ప్లస్ 1 by 4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే ఇది 16 a ప్లస్ 1 by 4 హోల్ స్క్వేర్ మైనస్ 8 ఇంటూ a ప్లస్ 1 by 4 ప్లస్ 3, ఇదేనా, రైట్. అంతేనమ్మా, ఇంకా మనం డిరైవ్ చేయడం అవసరం లేదు. సో దేర్ఫోర్ 16 a ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎంత? a ప్లస్ 1 హోల్ స్క్వేర్ 4 స్క్వేర్ ఎంత? 16 మైనస్ 8 ఇంటూ a ప్లస్ 1 by 4 ప్లస్ 3. 16 క్యాన్సల్, 4 1 జా 4 2 జా. ఇదంతా a ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంతా ఇది a స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2a అంతేనా. 2a మైనస్ 2 ఇంటూ a ప్లస్ 1 ప్లస్ 3.
ఓకే ఇది ఏ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2a మైనస్ 2a మైనస్ 2 ప్లస్ 3 ప్లస్ 2a మైనస్ 2a క్యాన్సిల్ ఓకేనా ఏ స్క్వేర్ 1 స్క్వేర్ ఓకే 1 ఎంతది 4 మైనస్ 2 అంటే ఎంత ఏ స్క్వేర్ ప్లస్ 2 సో జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1/4 వాల్యూ ఎంత ఏ స్క్వేర్ ప్లస్ 2 నెక్స్ట్ థర్డ్ ఏంటి థర్డ్ ఆప్షన్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మూడోది ఏంటి మనకి మూడోది ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏనా ఇక్కడ ఆఫ్ చేసి బ్రాకెట్ అప్లై చేస్తారే పోదు ఓకేనా ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట సో దేర్ఫోర్ ఇక్కడ ఎఫ్ రాసుకుంటాం యాజ్ స్టేజ్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 4x - 1 కదా 4x - 1 ఎఫ్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఎక్స్ వాల్యూ అవుతుంది అది ఓకేనా ఎఫ్ ఆఫ్ బ్రాకెట్లో ఏదైతే ఉందో దాని ఎక్స్ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ 4x - 1 ఇచ్చాడు కదా ఓకేనా ఎఫ్ ఆఫ్ 1 ఉంది కదా ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏంటి ఎక్స్ ప్లస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి 1 అంటే ఎంత 4 × 1 - 1 3 కదా మరి ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ కావాలంటే ఎక్స్ ఉన్న చోట ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మనం 2 సబ్స్టిట్యూట్ చేయాలి ఎఫ్ ఆఫ్ పక్కన ఉంది ఎంత ఎక్స్ వాల్యూ కదా సో దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ 4x - 1 వాల్యూ కావాలి అప్పుడు ఎంత ఎక్స్ ఉన్న చోట ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మనం 2 4x - 1 సబ్స్టిట్యూట్ చేయాలి చూడమ్మ ఒకసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4x - 1 ఫంక్షన్ ఇది ఎఫ్ ఆఫ్ 1 కావాలంటే ఎక్స్ ఉన్న చోట 1 సబ్స్టిట్యూట్ చేయాలి ఎఫ్ ఆఫ్ 2 కావాలంటే ఎక్స్ ఉన్న చోట 2 సబ్స్టిట్యూట్ చేయాలి ఎఫ్ ఆఫ్ 4x - 1 కావాలంటే ఎక్స్ ఉన్న చోట ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మనం 4x - 1 సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఎంత ఇది 4 × x అంటే ఎంత 4x - 1 సో దేర్ఫోర్ ఎంత ఇది 16 x - 4 - 1 సో దేర్ఫోర్ 4 × 4x - 1 -1 4 16 x - 4 -1 16x - 5 సో దేర్ఫోర్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మళ్ళీ ఇలా కనుక్కో ఓకేనా రైట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి